హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను మే నెల రాశి ఫలాలు చెప్తున్నానండి. ఇప్పుడు తులారాశికి ఈ మే నెల ఎలా ఉంటుందో చూద్దాము. అదే అండి. చెప్పండి యూనివర్స్, రీడింగ్ స్టార్ట్ చేద్దామా? చెప్పండి యూనివర్స్, తులారాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉంటుంది చెప్పండి. చెప్పండి, ఒక 3 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. తులారాశి వాళ్ళకి ఈ మే నెల అంతా ఎలా ఉండబోతుంది? ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. తులారాశి వాళ్ళకి మే నెల అంతా ఎలా ఉండబోతుంది? ఒక 3 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. చెప్పండి యూనివర్స్, ఈ మే నెల అంతా తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నాకు 3 కార్డ్స్ కావాలి యూనివర్స్. ఓన్లీ 3 కార్డ్స్ ఇవ్వండి. తులారాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతుంది? వావ్, మీ ప్రస్తుతం రియలైజేషన్ ఫేస్లో ఉన్నారండి తులారాశి వాళ్ళు. మీ మైండ్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. బట్ మీకు ఈ మే మంత్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు మీరు ఒక విషయాన్ని ఒక క్షుణ్ణంగా పరిశీలించి, అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఎందుకు ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మీ మనసులో ఎందుకు ఇంత గందరగోళం ఉంది, దానికి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆ ఐడియా వలన మీకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు, అంటే ఒక క్లారిటీ వస్తుంది. మీరు అదే ఇప్పుడు ఒక రియలైజేషన్ ఫేస్లో ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి, మీకు ఒకవేళ మీ ప్రొఫెషనల్ పరంగా మీకు ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే దానికి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. లేదు, మీ మెంటల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే దానికి కూడా ఒక అవకాశం వచ్చి ఒక ఛాన్స్ ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మీ రిలేషన్షిప్లో ఇలా గొడవలు ఏమన్నా ఉన్నాయంటే దానికి కూడా మీకు ఒక ఆలోచన వస్తుంది, ఒక అవకాశం వస్తుంది, ఆలోచన. దాని గురించి మీరు పరిశీలించగలుగుతారు, అంటే ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో అన్ని విధాలుగాను మీకు ఈ మే మంత్ ఒక క్లారిటీ ఇవ్వబోతుందండి. సరే, ఇప్పుడు ఒక్కొక్క కార్డుకి మనము క్లారిఫికేషన్ అడుగుదాం యూనివర్స్ని. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 of Wands. ఓకే, 2 కార్డ్స్ వద్దండి. యూనివర్స్, ఒక కార్డ్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్, మీరు ఏదో లాస్ ఫీలింగ్లో ఉన్నారండి. అందుకనే మీ లాస్ ఫీలింగ్లో ఉండి, ఇది నాకు తెలిసి మీకు మెంటల్ కాన్ఫ్లిక్ట్సే ఉన్నట్లు ఉన్నాయి. మీరు ఓడిపోయానని ఫీల్ అవుతున్నారు. అది అండి, ఇది క్లారిఫికేషన్ కార్డు. మీరు సంథింగ్ ఏదో బాధపడుతున్నారనమాట మనసులోనే, అందుకు అది 5 of Wands వచ్చింది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. పేజ్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. ఒక కార్డ్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. పేజ్ ఆఫ్ పెంటకల్స్కి ఒక క్లారిఫికేషన్, నాకు 1 కార్డ్ కావాలి. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. మరి 2 వచ్చాయి. పేజ్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ ఇవ్వండి. ఓకే, ఐ విల్ టేక్ 1 myself. పేజ్ ఆఫ్ పెంటకల్స్కు క్లారిఫికేషన్ ఇవ్వండి. తులారాశి వాళ్ళకి మే మంత్ ఫలితాలండి ఇవి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. కింద పడండి. ఓకే, చెప్పాను కదండి, మీరు సంథింగ్ ఒక ఛాన్స్ వస్తుంది అని మీరు ఆలోచిస్తున్నారు. మీకు ఒక ప్యాషన్తో ఉన్నారనమాట. అది ఎందుకు ఇలా జరిగింది అని మీరు దాని గురించి కూర్చొని ఆలోచిస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. సో అట్లా అనలైజ్
చేసుకుంటున్నందుకే మీకు ఒక ఒక అంటే అది ఎందుకు ఇలా జరిగింది అన్నడానికి మీకు ఒక ఒక రూట్ దొరుకుతుంది, ఒక దారి దొరుకుతుందనమాట. దాని గురించి తెలుసుకోవడానికి మీకు ఒక దారి దొరుకుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మిమ్మల్ని ఎవరైనా డిసప్పాయింట్ చేశారనుకోండి. ఫర్ సపోజ్ జస్ట్ కామన్గా మీ పార్ట్నరే మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు, మీరు సపరేషన్లో ఉన్నారు. సో ఇలా ఎందుకు జరిగింది అని మీరు ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఓ ఇలాగ జరిగి ఉండొచ్చు అని మీకు ఒక దారి, అంటే మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ వచ్చి మీకు ఏదైనా సలహా ఇవ్వటము, లేకుంటే వాళ్ళ లైఫ్లో కూడా ఇలా జరిగింది అని తెలుసుకున్న తర్వాత మీకు ఓహో ఇదే కదా నాకు కూడా జరిగింది అంటూ తర్వాత ఆ విధంగా అట్లా ఇలా చేస్తే నా లైఫ్ సాల్వ్ అవుతుంది అనుకొని మీకు మీకు ఇట్లా ఒక రూట్ అనమాట, ఒక ఛాన్స్ దొరుకుతుంది, ఇలా చేస్తే ఇలా అవ్వచ్చు అని మీకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. సో దాని తర్వాత మీకు క్లారిటీ కూడా వస్తుంది. చెప్పండి యూనివర్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, వై ఏస్ ఆఫ్ స్వర్డ్స్ హియర్? ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు ఉంది ఇక్కడ చెప్పండి? ఏస్ ఆఫ్ స్వర్డ్స్ తులారాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకుంది? ఓకే, సడన్గా మీకు క్లారిటీ, దేని మీద క్లారిటీ వస్తుంది అంటే ఇదంతా ఇదంతా సడన్గా ఇలా జరగడం వల్లని ఇలా జరగడం వల్లనే మీకు ఇలా అయిపోయింది అని మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇలా ఉండకూడదు, ఒక మంచిగా ఉండాలి. మీరు ప్రస్తుతాన్ని దేన్ని తేల్చుకోలేకపోతున్నారు, మీరు పొసెసివ్గా ఉన్నారనమాట. దేన్ని వదిలేయలేకుండా ఉన్నారనమాట, మీ పర్సన్ని లేకపోతే ఇంకొక మీకు మీరు ఈ రెండిటి మధ్య దేని మీద మీరు స్ట్రగుల్ అవుతున్నారు, మీరు దేన్ని వదులుకోలేరనమాట, అలాంటి పొజిషన్లో ఉన్నారు. సో అప్పుడు అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏం క్లారిటీ వస్తుంది? దేన్నో ఒకరిని వదులుకోవాలి అన్న మీకు క్లారిటీ వస్తుంది. లేదు, ఐ హ్యావ్ టు చూస్ వన్ థింగ్, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని ఒక క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుందండి. మీకు ఇక్కడ ఒక అవకాశం అన్నాను కదా, మీకు ఇలా ఎందుకు జరిగింది అన్నదానికి మీకు ఒక దారి తెలుస్తుంది అని చెప్పాను కదా. సో ఆ దారి తెలిసిన తర్వాత ఏది చూస్ చేసుకోవాలి అనే క్లారిటీ మీకు వస్తుంది. ఓకేనా? ఇదే అండి తులారాశి వాళ్ళకి. రిలేషన్షిప్ వైజ్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను అంటే మీరు ఏది చూస్ చేసుకోవాలి అన్న విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఇంకా తర్వాత ఏం చెప్పాలి, ఒకవేళ ప్రొఫెషనల్ పరంగా అయితే మీకు కూడా క్లారిటీ వస్తుంది. అంటే మీరు చేస్తున్న వర్క్ మీకు నచ్చిందా, లేకుంటే నేను ఇలా చేస్తే ఇలా లేకుంటే డూ ఆర్ డై అన్న విధంగా ఉంటారనమాట. ప్రొఫెషనల్ పరంగా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఎలా ఉంది అంటే మీరు చాలా లాస్గా ఫీల్ అవుతున్నారు. నేను ఎంత వర్క్ చేస్తున్నా కూడా గుర్తింపు లేదు అని ఫీల్ అవుతున్నారు. అందుకని మనసులో చాలా కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి. లేదంటే మీ కొలీగ్స్తో చాలా గొడవలు ఉన్నాయి. సో దానివల్ల మీకు ఇలా చేస్తే బెటరు, నేను ఇప్పుడు క్లారిటీగా ఉంటాను, కన్ఫ్యూజ్డ్గా ఉండను. నాకు నచ్చిందే, అంటే నాకు తెలిసిందే నేను చేస్తాను. ఆ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేయని, లేకుంటే లేకపోతే లేదు. ఐఎమ్ క్లియర్, నేను ఏదైనా చేస్తే చాలా క్లియర్గా చేస్తాను. అండ్ ఇట్స్ డిపెండ్స్, ఇంకా దేవుడికి వదిలేస్తారు మీరు. సో ఆ విధంగా మీరు క్లియర్గా ఉంటారనమాట. ఇప్పటి నుంచి నేను ఏ మిస్టేక్ చేయను, ఎవరి జోలికి వెళ్ళను అన్న విధంగా ఉంటారు. సో తులారాశి వాళ్ళకు కూడా యావరేజ్గా ఉంది అండి. మీకైతే ఏం బ్యాడ్గా లేదు. మీకు ఇంతకుముందు జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటారనమాట. ఇది తులారాశి వాళ్ళ రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే తులారాశి వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.